హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం కొరియన్ మూవీ అయిన డెత్ బెల్ 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి టాన్ ఇయోన్ స్విమ్ రేస్లో పార్టిసిపేట్ చేసి గెలిచినట్టు చూపిస్తారు. మళ్ళీ సీన్ కట్ అయ్యి జీ యూన్ అనే అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్తో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది. ఆ స్కూల్కి అప్పుడే ఒక కొత్త టీచర్ అపాయింట్ అవుతుంది. తన పేరు మార్క్. మిస్ మార్క్కి నర్వస్గా ఉండి మిర్రర్ ముందు క్లాస్ చెప్తా ఉంటుంది. మిస్ మార్క్ కొంచెం నర్వస్గానే క్లాస్ తీసుకుంటా ఉంటుంది, కానీ స్టూడెంట్స్ తన మీద ఫన్ చేస్తారు. కట్ చేస్తే టీచర్ చాని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ సమ్మర్ బ్రేక్లో ఎవరైతే టాప్ 30 ర్యాంక్స్ని స్కోర్ చేశారో వాళ్ళకి అడ్వాన్స్ క్లాస్ ఉంటుంది అని క్లాస్ టీచర్ చా చెప్తాడు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ రిజల్ట్స్ చూసుకుంటారు. జీ యూన్ క్లాస్ ఫస్ట్ వస్తుంది. ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ సీహీ. తనని వాళ్ళ క్లాస్మేట్స్ ఏడిపిస్తూ ఉంటారు. తనకి 25th ర్యాంక్ వల్ల బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ నారే అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తారు. తనకి మార్క్స్ రాకపోయినా వాళ్ళ పేరెంట్స్ మనీతో తనని అడ్వాన్స్ క్లాస్కి పంపిస్తారు. ఇదంతా జీ యూన్కి నచ్చదు. బ్రైట్ స్టూడెంట్ కాకపోయినా తనని స్పెషల్గా చూడటం. కట్ చేస్తే లెక్చరర్స్ అందరూ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ ఇంట్రెస్టింగ్గా కష్టపడి చదువుతూ ఉంటారు, ఎక్సెప్ట్ నారాని. క్లాసెస్ అయ్యాక టీచర్ కంగ్ వెళ్ళిపోయేటప్పుడు స్కూల్ మొత్తాన్ని లాక్ చేసేస్తాడు. సీన్ కట్ అయ్యి హయోన్ అనే అమ్మాయిని చూపిస్తారు. హయోన్ బాత్రూమ్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటుంది. సడన్గా తన బాడీలో నుంచి హెయిర్ రావటం స్టార్ట్ అవుతుంది. సడన్గా పైనుంచి బ్లేడ్ తన మీద పడుతుంది, కానీ అదంతా తన పీడకల. కట్ చేస్తే స్విమ్మింగ్ కోచ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తను స్విమ్ చేసి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఒక షాడో తన వైపే వస్తుందని చూసి ఆ షాడో వైపు వెళ్తూ ఉంటుంది, కానీ సడన్గా తన మీద ఎవరో అటాక్ చేస్తారు. ఇప్పటి నుంచి ఒక్కొక్క డెత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. యంగ్ రాన్ అనే స్టూడెంట్ని చూపిస్తారు. తను తన బాయ్ ఫ్రెండ్ని కలవటానికి స్కూల్ రూఫ్ దగ్గరికి వస్తుంది. తన మీద ఎవరో అటాక్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు. సీన్ మళ్ళీ స్టూడెంట్స్ అందరూ లైబ్రరీలో చదువుకొని నిద్రపోతూ ఉంటారు. కరెక్ట్గా 12 అవుతుంది. సీలింగ్ నుంచి బ్లడ్ డ్రాప్స్ సీహీ మీద పడుతూ ఉంటాయి. అందరూ పైకి చూస్తుండగా సడన్గా యంగ్ రాన్ బాడీ సీలింగ్ నుంచి వాళ్ళ ముందు పడుతుంది. వాళ్ళు ఉన్న లైబ్రరీలో ఒక మెసేజ్ రాసి ఉంటుంది. వెన్ అన్ ఇన్నోసెంట్ మదర్ ఈస్ కిల్డ్, వాట్ సన్ వుడ్ నాట్ అవెంజ్ హర్ డెత్ అని. కానీ అది సీహీ తప్ప ఎవరు చూడరు. స్కూల్లో ఉన్న స్పీకర్స్ నుంచి ఒక మెయిల్ వాయిస్ వినిపిస్తుంది. ఎవరైతే ఎందుకు ఈ స్టూడెంట్స్ అందరూ చనిపోతున్నారు చెప్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటారు. స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ ప్రతి డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. సడన్గా వాళ్ళకి జేకే టీవీలో కనిపిస్తాడు. జేకే అంటే ఆ స్టూడెంట్స్లో ఉన్న ఒక స్టూడెంట్. తన మీద ఎవరో తన బైక్తోనే అటాక్ చేసి చంపేస్తాడు. స్టూడెంట్స్ అందరూ భయంతో క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇలా జరుగుతుంది, జేకే వీళ్ళు అందరూ ఎందుకు చనిపోయి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది స్టూడెంట్స్ ఇదంతా టాన్ యూన్ గోస్ట్ అయ్యి చంపుతుంది అని అంటారు. టాన్ యూన్ మిస్టీరియస్గా స్కూల్లో చనిపోయింది, అందరూ అది సూసైడ్ అంటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే గోస్ట్ బైక్ రైడ్ చేసి చంపుతుందా అని కొట్టుకుంటూ ఉంటారు. హియోన్ మిస్టీరియస్గా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. తన మెంటల్ కండిషన్స్ వల్ల యాండ్స్ అన్ని తన బాడీలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. తనని తానే పెన్తో పొడుచుకుంటూ సడన్గా తన మెడిసిన్స్ ఎవరో స్విచ్ చేశారు అని తన ఫ్రెండ్కి తెలుస్తుంది, కానీ హియోన్ చనిపోతుంది. అలా తను చనిపోయాక టీచర్ చా ఎంటర్ అవుతాడు. టీచర్ చా స్టూడెంట్స్ని అందరూ ఈ రూమ్లోనే ఉండండి, నేను వెళ్ళి ఎలాగోలా లైట్స్ని తెప్పిస్తాను అని మెయింటెనెన్స్ రూమ్లోకి వెళ్తాడు. టీచర్ చాతో పాటు మిస్ మార్క్, సూయిల్ కూడా వెళ్తారు. సీన్ కట్ అయ్యి సీహీని చూపిస్తారు. సీహీ తన ఫ్రెండ్ నారేకి నేను టేయోన్ సిస్టర్స్ అని సీక్రెట్ని రివీల్ చేస్తుంది. మనకిప్పుడు పాస్ట్ చూపిస్తారు. సీహీ టేయోన్ మదర్ ఫాదర్ డివోర్స్ తీసుకొని సీహీ తన ఫాదర్ దగ్గర, టేయోన్ తన మదర్ దగ్గర ఉంటారు. కానీ వాళ్ళ మదర్ సిస్టర్ టేయోన్ సీహీ ఉంటున్న ఊరికి వస్తారు. టేయోన్ కూడా సీహీ చదువుతున్న కాలేజీలోనే స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ సీహీ టేయోన్తో మనం సిస్టర్స్ అని ఎవరికీ చెప్పొద్దు అని అంటుంది. టీచర్ చా ఎలాగైనా ఎస్కేప్ అవ్వడానికి రూట్ కనుక్కుంటూ ఉంటాడు. జీ యూన్
టీచర్ చా దగ్గరికి వచ్చి ఆ రోజు వల్లే ఇదంతా జరుగుతుందా అని అంటుంది. కానీ టీచర్ చా జియూన్ని రూమ్కి రిటర్న్ అవ్వమంటాడు. టీచర్ చా ఒక రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఎక్కడ చూసినా ఫొటోసే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొంతమంది స్టూడెంట్స్ ఏదో చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. ఆ రూమ్లో సాంగ్ ఇల్ని ఎవరో కొట్టి చంపినట్టు చూస్తాడు. టీచర్ చా ఆ ఫొటోస్ని తగలబెట్టాలని ట్రై చేస్తూ ఒక రూమ్లో లాక్ అవుతాడు. స్టూడెంట్స్ అందరూ టీచర్ చాని సేవ్ చేయడానికి ఆ స్క్రీన్లో చూసి ఫోటోగ్రఫీ రూమ్లోకి వస్తారు. టీచర్ చా ఉన్న రూమ్ టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టూడెంట్స్ ఎలాగోలా ఆ పాస్వర్డ్ని ఇచ్చిన టైంలో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. సిహి అక్కడున్న ఫొటోస్లో లెటర్స్ ఉండటం చూసి ట్రై చేస్తూ ఉంటుంది. సిహి పాస్వర్డ్ కనుక్కునేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి టీచర్ చా మంటల్లో చనిపోతాడు. నారే సిహిని అడుగుతుంది, తేనియోన్ డెత్లో నీకు ఏదో తెలుసు అని. ఇప్పుడు మనకి పాస్ట్లో కొంతమంది స్టూడెంట్స్ ఫ్రైడే నైట్ వాళ్ళ హోంవర్క్ని కంప్లీట్ చేసుకొని తాగుతూ ఉంటారు. జియూన్ వాళ్ళందరికీ ట్రీట్ ఇస్తుంది. వాళ్ళకి అక్కడ టేయోన్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి ఫ్రెష్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళందరూ సాంగ్ ఇల్ని రెచ్చగొడతా ఉంటారు టేన్యూన్ని అబ్యూస్ చేయమని. టేన్యూన్ సాంగ్ ఇల్ని కొట్టి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది. సడన్గా జిన్యూన్ టేన్యూన్ మీద అటాక్ చేస్తుంది. టేన్యూన్ అక్కడే చనిపోతుంది. ఇదంతా జిన్యూన్ మిస్ మార్క్కి చెప్తుంది. కరెక్ట్గా ఇప్పుడే టీచర్ మార్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ అందరికీ 10 మినిట్సే ఉన్నాయి. సేఫ్ హాల్వేకి వెళ్ళి మీ పేరెంట్కైనా పోలీస్కైనా మాత్రమే కాల్ చేసి సేవ్ అవ్వచ్చు అని మిస్ మార్క్ చెప్తుంది. అందరూ అక్కడి నుంచి హాల్వేకి బయలుదేరతారు. ఇప్పుడు మనకి టీచర్ మార్క్ వెనకాల ఇంకో పర్సన్ ఉన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు మళ్ళీ మనల్ని పాస్ట్లోకి తీసుకొని వెళ్తారు. టేనియోన్ని చంపి వాళ్ళు పూల్ దగ్గర బాడీని వదిలేసి వెళ్ళిపోతారు. టేనియోన్ని లవ్ చేసిన జంగ్బమ్ టేనియోన్ని కలవటానికి వస్తాడు. జంగ్బమ్ టేనియోన్ బాడీ దగ్గర ఉండటం ఎవరో స్టూడెంట్ చూసి అరుస్తుంది. మనీ కోసం టీచర్ చా సీసీటీవీలో ఉన్న ఎవిడెన్స్ని రిమూవ్ చేసేస్తాడు. ఏ తప్పు చేయని జంగ్బమ్ జైలుకి వెళ్ళిపోతాడు. ఆ బాధతో జంగ్బమ్ వాళ్ళ మదర్ చనిపోతుంది. జంగ్బమ్ సిస్టరే ఈ టీచర్ మార్క్. తన బ్రదర్ అమాయకుడని అర్థమయ్యి చేసిన వాళ్ళని చంపాలని టీచర్గా స్కూల్కి వస్తుంది. మళ్ళీ ప్రజెంట్లో చూపిస్తారు. జంగ్బమ్ సిస్టర్ రా వెళ్ళిపోదాం అంటుంది. కానీ జంగ్బమ్ రాదు. మిస్ మార్క్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే స్టూడెంట్స్ తన మీద అటాక్ చేసి చంపేస్తారు. స్టూడెంట్స్ అందరూ హాల్వేకి వస్తారు. టైం గడిచిపోతూ ఉంటుంది. కీ ఒక థ్రెడ్కి కట్టి ఉంటుంది. ఆ థ్రెడ్ లాగితే ఒకవైపు ఉన్న జియోన్ చనిపోతుంది. కానీ నారే, సిహి, క్వాహో తనని సేవ్ చేయటానికి చూస్తారు. మిగతా స్టూడెంట్స్ తప్పించుకోవడానికి ఆ కీ లాగి ఫోన్ చేస్తారు. కానీ టైం అయిపోతుంది. ఫోన్ వర్క్ చేయదు. ఇటు జియోన్ కూడా చనిపోతుంది. స్టూడెంట్స్ అందరూ కెమికల్స్తో గేట్ని ఎక్స్ప్లోడ్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ నారేకి సిహి కనిపించదు. తన కోసం నారే, క్వాహా మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్తారు. సిహి స్విమ్మింగ్ పూల్ కాడ బాధపడుతూ ఉంటుంది. జంగ్బమ్ సిహిని నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా ఆ రోజు అని అంటాడు. మళ్ళీ పాస్ట్లో చూపిస్తారు. సిహిని కూడా వాళ్ళు పార్టీకి పిలుస్తారు. సిహి డ్రింక్స్ స్నాక్స్ తీసుకొని రావడానికి వెళ్తుంది. వచ్చి చూసేలోపు సాంగల్ తన సిస్టర్ తేనియోన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సిహి అలా చేయొద్దు అని బ్రతిమాలుకుంటుంది. కానీ జియూన్ సిహికి వార్నింగ్ ఇస్తుంది. భయంతో సిహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రజెంట్కి వస్తే జంగ్బమ్ సిహిని తీసుకొని పూల్లోకి దూకేస్తాడు. సిహికి మెటల్ వైర్ కట్టి ఉంటుంది. నారే, క్వాహో సిహిని సేవ్ చేయడానికి వస్తారు. క్వాహో జంగ్బమ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. నారే సిహిని సేవ్ చేయడానికి చూస్తుంది. కానీ ఎంతసేపటికి ఆ మెటల్ చైన్ రాకపోయేసరికి ఒకసారి మళ్ళీ బ్రీత్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్ బయటికి వెళ్తుంది. సిహికి బ్రీతింగ్ ఆడదు. ఇప్పుడే తేయోన్ సిహిని సేవ్ చేయడానికి వస్తుంది. తన కాలికి ఉన్న వైర్ని తీస్తుంది. క్వాహో జంగ్బమ్ని తప్పించి సిహిని సేవ్ చేయడానికి వస్తాడు. సిహి పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ సీన్తో ఈ మూవీని ఏం చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మారిస్తే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటా.
మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో అని నాకు అర్థమవుతుంది కదా. కాస్త లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. లాస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ గైస్.